అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాంక్ ఏంటంటే మా తమ్ముడు ఎగ్జామ్ ఫెయిల్ అని చెప్తాను. ఎవరిపైన అంటే మమ్మీ పైన. సో మమ్మీ అయితే చాలా తిడుతుంది మా తమ్ముడిని. సో ఎలా అంటుందో ఎలా చేస్తానో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇది నా ఫస్ట్ ప్రాంక్. సో సక్సెస్ వీడియో చేస్తానో చేయనో తెలియదు. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మమ్మీ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తే కదా. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి. అడుగు మనకి ఏమైంది? ఎవరా అడుగుదామన్నా నేను ఎన్ని వచ్చినాయి మార్కులు? అక్కడికి తెలుసు కాదు, నువ్వు చదివిన దానికే మేరకుంటుంది. చదువుతున్నావు నువ్వు? అదే అక్కడ తెలుసు కాదు, నీకు అడుగుతున్నా నేను. ఆమె చూసుకుంటావు, నీకెందుకు? నువ్వెందుకు చూడలేవు? నీకేం అవసరం చూడకపోతే? జరా ఫేస్ చూపెట్టు. చదవాలని ఉందా లేదా? మళ్ళా పోతా అంటారు. ఎవరు కనిపిస్తుంది? ఎన్ని వచ్చినాయి నాకు తెలుసా అన్ని. ఎన్ని వచ్చినాయి మార్కులు చెప్పు. సీరియస్గా అడుగుతున్నా, చక్కగా చెప్పు. ఇక ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఫెయిల్ అయ్యిండు. అడుగు సార్ ఎన్ని సబ్జెక్టులు పోయినా అడుగు. బిల్డప్ కొట్టిండు. పొద్దున్న లేచి చదువుతా మమ్మీ, మధ్యాహ్నం లేచి చదువుతా మమ్మీ. అవునా? 2000 ఎంత ఈజీగా చెప్తున్నాడు చూడు. 20,000 కట్టాలి. అన్ని చదవాలి. నాకు వస్తే నాకు చదివిలేరు. వేలు వేలు కట్టి చదివిస్తున్నాడు పుణ్యానికి కాదు. గీడ గీడ జాడకట్ట గీడుంది అక్కడ పోతావు. ఖర్చినా పుణ్యానికి వస్తుంది. పాస్ కావాలి. ఎట్లా నాకు తెలియదు అవన్నీ చెప్తా. ఒక్క రూపాయి కూడా ఇక పాస్ కావాలి. అదే నాకైతే రూపాయి కూడా పెట్టా, చిల్లి గవ్వ కూడా పెట్టా. రూపాయి కాదు మమ్మీ. అదే నాకైతే పెళ్లి చేసి ఇస్తా అంటూ. నీ మనసులో ఎట్లుంది మరి? నేనేమంటలేను మామ, నీకు జస్ట్ ఏదో అందంగా ఉన్నావని విడదీస్తున్నాను. నువ్వు అందగా తీ మమ్మీ. ఇప్పుడు వాడు ఫెయిల్ అయితే కూడా ఏమన్నావా? ఏం చేయాలి వాడికి? 20,000 కట్టాలి మమ్మీ. నువ్వే కట్టడానికి పని పెట్టిస్తా అంతే. ఏం పని? బాత్రూంలో కడగని పెడితేనా? నెలకి 20,000 ఇవ్వాలా నీకు? 20 రూపాయలు నువ్వే మమ్మీ చేతిలో తెచ్చి పెట్టాలి. రోజుకి 20 కాదు, నెలకి 20. రోజుకి 20 ఇచ్చినా నెలకి ఇయ్యరు. రోజు కాదు, నెలకి 20. అంటే ఇప్పుడు 20,000 కాదు. 300 అయితే. అంటే మమ్మీ ఇప్పుడు వాడు ఫెయిల్ అయినా సరే లేదు, ఫెయిల్ అయినా సరే పని చేపిస్తావు అంతేగాని పెళ్ళి చేయవు. పెళ్ళి ఏం చేస్తావు వానికి? ఏజ్ ఉన్న వానికి. నాకైతే ఏజ్ ఉందా? నాకు చేస్తావా? ఇప్పుడు నేను ఫెయిల్ అయినా అనుకో, నాకు చేస్తావు. ఫెయిల్ అయినా పాస్ అయినా చేస్తా. చేసుడైతే పక్క. ఎందుకు మమ్మీ, నేనేం పాపం చేసినా? ఇంకెన్ని ఉంటావు మరి? నువ్వు వీడియో కోసం అవన్నీ చెప్ప, నిజం చెప్పు. నిజం చెప్ప. వాడు చూడు, జ్వరం వచ్చింది రిజల్ట్ చూసి. కరెక్టే మమ్మీ, ఇది కుట్టి కుట్టిగా చెప్తలేను. మార్కులు ఇక్కడ మార్కులు చూస్తావు. నువ్వేం చూస్తావు? నీకు మ్యాథ్స్ ఏ రాదు. 1 to 3 తెలియదు. తెలుస్తాయి, చూస్తా. 5వ తరగతి. అది చూపెట్టు ఫోన్లో. ఏం చూపెట్టాలి? ఎంత వచ్చింది మార్కులు చూపెట్టు. మనకి చూపెట్టమను. 400 వస్తే పాస్. ఒడ్లా అంటేనే చెప్తాను నేను. సరే. 500కి 400 వస్తుంది. 333 వచ్చింది. ఫెయిల్ మమ్మీ. 2000 చెప్తుంది. ఉండిపోతే ఫెయిల్ అయ్యిగా. కాలేజ్కి ఎందుకు పోతున్నాడు? అడుగు, లేపు అడుగు. అమ్మ ఒడిలో వండుకొనికి వస్తుంది. ఎందుకు పోతుంది చెప్పడానికి వస్తలేదా? ఇప్పుడు ఎడికని తెచ్చి కడతావు చెప్పు. నీకు వచ్చే జీతం 10,000. కష్టాలని చెప్పు. కష్టాలు తప్ప ఏం చేయమని ఇష్టం ఉంటుంది. చదువుకొని లేకపోతే లేదు, ఇంకేం చేయాలి.
ప్రాంక్ చేసినాం మమ్మీ నీకు, వాడు పాస్ అయ్యిండు. చెప్పురా అది నీ రిజల్ట్ గురించి గర్వంగా చెప్పు. గర్వంగా చెప్పుకో నాయనా. 333 ఏంద్రది లెక్క 300 అంటావు, 3000 అంటావు, 3 రూపాయలు అంటావు. సరిగా చెప్పువే. ఇగో మమ్మీ ఇక్కడ చూడు, నేను చెప్తే ఇక్కడ చూడు. 500 మొత్తం టోటల్, ఆయనకి 333 వచ్చింది. 333 అంటే అర్థమైందా? 333. మరి ఫెయిలే కదా. ఫెయిల్ కాదు, అది పాస్. జస్ట్ పాస్గా అంతే. ఏ పాస్ చేయడం లేదా? 175 వస్తే పాస్ అమ్మా. 333 వచ్చినాయి, ఇంకేం కావాలి? 170 వస్తే పాస్. ప్రాంక్ అంటారు మమ్మీ, దీన్ని ప్రాంక్ అంటారు. ఏమో ఏట్రే